దేవుడా, నాకు తెలిసి ఆయన ఎప్పుడూ ఎవరికీ కలలో కూడా కీడు తలపెట్టలేదు. దేశ సేవకే జీవితాన్ని అంకితం చేశారు. ఇంకా మా జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలన్నింటికీ నువ్వే ఒక పరిష్కారం చూపించు తండ్రి. అవంతిక, అందరినీ పిలు, హారతి తీసుకుంటారు. నాన్న, యాండి, బుజ్జి, గౌతమ్ అందరూ వచ్చి హారతి తీసుకోండి. ఇదేంటి, హారతి ఆరిపోయింది? ఇదేదో అపశకునంలా ఉంది. మీరా కంటే అపశకునం ఏముంటుంది బామ్మగారు? అవును, ఈవిడ గారు వచ్చినప్పటి నుంచి అన్ని అరిష్టాలు జరుగుతున్నాయి. ఇంట్లో దీపం పెట్టాల్సిన అహల్య వెళ్ళిపోయింది. అచ్చం ఆవిల్లాగే ఉండే మీరా వచ్చి ఈ ఇంటికి కొరివి పెడుతుంది. ఆపుతావా బా? కర్పూరం అయిపోయింది, హారత ఆగిపోయింది. దానికి అరిష్టం అపశకనం ఏంటి? హారతి ఆరిపోయిందంటే ఏదో కష్టం రాబోతుందని అర్థం రా. ఇదంతా ఈ మీరా వల్లే. తనేం చేసింది నాన్నమ్మా? అసలు మీరా గారు ఇంటి కోసం ఏం చేశారో తెలుసా? ఈ ఇంటికి మంచి జరగాలని కర్పూరం వెలిగించుకొని హారతిచ్చారు. ఆ విషయం మీలో ఎవరికైనా తెలుసా? ఊరికే తన మీద నోరు పారేసుకోకండి. బాగుంది. ఈవిడ గారు అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిచ్చినంత మాత్రాన తను పోగొట్టిన బాక్స్ తిరిగి వచ్చేస్తుందా? మేము నోరు పారేసుకోవడం కాదురా, నువ్వే అనవసరంగా దాన్ని వెనకేసుకుని వస్తున్నావు. ఆ బాక్స్ పోయింది దాని వల్లరా. నువ్వేమో దానికి అనవసరంగా బెయిల్ ఇప్పించి స్టేషన్ నుంచి తీసుకొచ్చి కాపాడుతున్నావు. పోయిన బాక్స్ గురించి ఇంతవరకు ఏం తెలీదు. ఆర్మీ ఆఫీసర్ పోలీసులతో ఇంటికొస్తే ఏం చేస్తావు బామర్ది?